హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ వంతెనపై 10 అడుగుల మేర వరద ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో అక్కడే కొత్తగా నిర్మిస్తున్న వంతెనకు సంబంధించి స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సామాగ్రి కొట్టుకుపోయింది. మరోవైపు చాదర్ఘాట్ చిన్న వంతెనపై నుంచి వరద 6 అడుగుల మేర ప్రవహిస్తోంది. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఈ 2 బ్రిడ్జిలపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎంజీపీఎస్ పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. మూసీలోకి వరద పోటెత్తడంతో మహాత్మాగాంధీ బస్టాండ్లోకి నీరు చేరింది. బస్టాండ్ పరిసర ప్రాంతాలు చెరువులు తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. ఎంజీపీఎస్ లో పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షించారు. ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీస్, హైడ్రా, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేయడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద మోత మోగుతూ ఒక్కసారిగా వరద నీరు రావడంతో మూసీని ఆనుకొని ఉన్న బస్తీలు బురదమయమయ్యాయి. కాలనీలు మునిగిపోవడంతో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలను తరలించే పనిలో పడ్డారు. బస్తీవాసులు ఉన్నట్టుండి ఇల్లు వాకిలి వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మూసీ నదిలో పెరిగిన నీటి ప్రవాహంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న 1000 మందికి పైగా ప్రజలను తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. శంకర్ నగర్ ఏరియాలోని షహజాదీ మసీదులో దాదాపు 500 మందికి పునరావాసం ఏర్పాటు చేశారు. 150 మందిని మలక్పేట్ సర్కిల్లోని మూసానగర్ కమ్యూనిటీలో హాల్కు చేర్చారు. అంబేద్కర్ నగర్, దుర్గానగర్లకు చెందిన 45 కుటుంబాలను లంకా ప్రభుత్వ స్కూల్కు తరలించారు. 32 మందిని గోల్నాకలోని కృష్ణానగర్ కమ్యూనిటీ హాల్కు చేర్చారు అధికారులు. భూలక్ష్మి టెంపుల్ ఏరియాలోని మరో 55 మందిని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్కు తరలించారు. నేనే షార్ట్ చేసుకోవచ్చు తర్వాత